ఉంది. ఏందనుకున్నారంటే మీ మైండ్ సెట్. నాకు లైఫ్లో ఏదైనా సాధించాలని ఒక తపన ఉందా, లైఫ్లో నేను ముందుకెళ్ళాలని ఒక ఆలోచన ఉందా, సార్ నాకు కూడా మీలాంటి ఒక మెర్సిడీస్ కావాలి, నాకు కూడా ఒక పెద్ద బంగ్లా కావాలి, లేదా నాకు కూడా ఒక పెద్ద ఆలోచన ఉంది సార్, పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి, లైఫ్లో నేను ముందుకెళ్ళాలనే ఆలోచన నాకు గట్టిగా ఉంది, సో కానీ నేను ఎదగలేకపోతున్నాను అనే ఆలోచన ఉందా. మాలకు ఫారెన్ ట్రిప్స్, నేను ఫస్ట్ థాయిలాండ్, సింగపూర్, మలేషియా అండ్ వియత్నాం అండ్ ఇప్పుడు ఖతార్, దుబాయ్, ఎన్ని కంట్రీస్, ఆల్రెడీ కొన్ని కంట్రీస్కి నేను మనకు కరోనా సిచ్యువేషన్లో వెళ్ళలేకపోయినా, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ మనకు చాలా కంట్రీస్, నేను కొన్ని కంట్రీస్, సింగపూర్, ఆ కంట్రీస్ ఏవైతే విజిట్ చేయలేకపోయినా. ఎందుకు అనుకున్నట్టు అప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల వెళ్ళలేకపోయినాం, గవర్నమెంట్ జాబ్ రిస్ట్రిక్షన్స్ వల్ల. కానీ ఈరోజు చూడండి దేశాలు తిరుగుతున్నాం. నెక్స్ట్ ఇంకా రాబోయేది లండన్ అండ్ స్కాట్లాండ్ వస్తుంది. సో లండన్, స్కాట్లాండ్కి మీరు రెడీ ఉండాలి, అర్థమవుతుందండి. నెక్స్ట్ థాయిలాండ్కి మేము 10,000 మందిని నేను ఏపీ నుంచి తెలంగాణ నుంచి ప్లాన్ చేస్తున్నాను. 10,000 మందిని తెలంగాణ నుంచి ఏపీ నుంచి ప్లాన్ చేస్తున్నాం. నేను మొదటిసారి థాయిలాండ్కి వెళ్ళేటప్పుడు 273 మందికి తీసుకుని వెళ్ళాను. ఇప్పుడు ఈరోజు 10,000 మందికి ప్లాన్ చేస్తున్నానంటే ఒకసారి చూడండి ఎంత దమ్ముందో, వెస్టీలో ఎంత దమ్ముంది ఒకసారి ఆలోచించండి. సప్నే పూరే హోంగే నహి సప్నే పూరే ఓరా హై. ఒక్కసారి చూడండి లైఫ్లో ఇట్లాంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా? నా చేతికుండే వాచ్ చూడండి, ఇలాంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా? ఏషియన్ క్రూజ్ షిప్లో మీరు ఎట్లాంటి వాచ్ కొనుక్కోగలుగుతారా? కొనగలుగుతారు. మీ దగ్గర ఆధార్ కార్డు ఉండి మీ అప్లయన్స్ చెప్పిన మాట ఒక 2 సంవత్సరాలు వినగలిగితే కొనగలుగుతారు. అర్థమవుతుందా? సో ఇక్కడ మేము ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నాం, ఇక్కడ తిరుగుతున్నాం, తింటున్నాం, తాగుతున్నాం, అన్నీ ఏది పడితే అది చేస్తూ ఉన్నాం. కానీ 5 రోజులు మాత్రం ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ మళ్ళీ స్కాట్లాండ్, లండన్లో అందరము కలుస్తాం. మీరు రావాలి, ఈ వీడియో ఎవరైతే వింటున్నారో మీరు రావాలి, దుమ్ము దులిపేద్దాం. విష్ ఆల్ ది బెస్ట్. మాకు ఎయిర్పోర్ట్లో ఘనంగా స్వాగతం ఉంది. సో ఈరోజు 5వ రోజు, చాలా హ్యాపీగా ఉంది మాకు ఈరోజు. ఎందుకు అనుకునంటే ఒకరోజు కేవలం జీతం గురించే పనిచేసేటోళ్ళం, కానీ ఈరోజు జీవితం గురించి పనిచేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, డ్రీమ్ ఇట్ జస్ట్ డూ ఇట్ అనుకునంటే మీకు కలగానే మీ దగ్గర ఉంటే మీరు దేని గురించి పని చేయొచ్చు అనే దానికి నిలువెత్తు నిదర్శనం. ఎందుకనుకున్నట్టే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర వరల్డ్ లగ్జీరియస్ మెర్సిడీస్ బెంజ్ ఉంది, అలాగే బ్రీజా ఉంది, బుల్లెట్ ఉంది. ఈ రోజు వచ్చేసరికి ఈ వాచ్ ఉంది, ఇది 14వ వాచ్. ₹1,00,000 కంటే ఎక్కువ వాచ్లు కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. అర్థమవుతుందండి. సో జీవితం అనేది ఎంత మారిపోయింది. మేము ఈరోజు ఏషియన్ క్రూజ్ షిప్లో స్టార్ క్రూజ్ షిప్, ఇది వరల్డ్ రిసార్ట్స్ ఓనర్షిప్ ఇది. సో ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నాం. ఒకసారి చూడండి, జీవితంలో ఎన్నెన్నో మనం చేద్దామని అనుకుంటాం, కానీ మన దగ్గర ఒక అవకాశం ఉండదు. ఆ అవకాశం మీకు రావాలనుకునంటే అది మీరు మంచి పనులు, లేదంటే మంచి కర్మలు చేస్తేనే, లేదంటే మీ తల్లిదండ్రులు చేసిన కర్మల వల్ల మీకు అవకాశాలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, రియల్లీ ఫెంటాస్టిక్. ఎందుకంటే ఇలాంటి ఆర్గనైజేషన్ ఉండడం చాలా పూర్వజన్మ సుకృతం పక్కా చేస్తున్నాం. మేము కూడా బిజినెస్ పార్ట్ టైం చేసుకుంటే ఈ రోజు కెరీర్ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం పార్ట్ టైం గా. కానీ చాలా వండర్ఫుల్ ఉంది, ఈ అవకాశం అందరికీ ఉంది. సార్ అన్ని చెప్పాల్సి చెప్పేసిండు. మీరు రియల్ గా డ్రీమ్ ఉంటే, మీ డ్రీమ్ కి కనుక అలైవ్ లో ఉంటే ఖచ్చితంగా రండి, 100% గెలుస్తారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ద బెస్ట్ అందరికి, ఆల్ ద బెస్ట్. కలుద్దాం.